హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మన వీడియోని, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూసేయచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్తో ఒక రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నా ఫేవరెట్ అని కూడా చెప్పచ్చు. ఇది వచ్చి మా మామయ్య స్పెషల్ రెసిపీ. మా మామయ్య దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. అక్కడ ఉన్నప్పుడు నాకు ఒక 2-3 టైమ్స్ పెట్టారు తను చేసి ఇట్లాగా. సో ఇది వచ్చేసి మనం కర్రీస్ అట్లా కాకుండా విడిగా తింటేనే నాకు బాగా నచ్చింది. లేదు అంటే రసంలో తిన్నా కానీ బాగుంటుంది అనమాట. దానికోసం అని చెప్పేసి నా ఫేవరెట్ రెసిపీని, మా మామయ్య రెసిపీని మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 4 ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. 3 వచ్చేసి నేను చేయడానికి, 1 వచ్చేసి మా గున్నుగడికి పెట్టడానికి అనమాట. సో మా అబ్బాయికి పెట్టడానికి. ఈ 3 ఎగ్స్ కూడా నేను మా కుక్కర్లో బాయిల్ చేసుకున్నాను అనమాట. దీన్ని వచ్చేసి ఆ వేడి నీళ్ళన్నీ పారబోసేసి మళ్ళీ కూల్ వాటర్తో కడిగి ఈ విధంగా అయితే పీల్ చేసేసుకుంటున్నాను వీటన్నిటినీ కూడాను. సో చూసారా, అట్లా కొట్టి వాటర్లో పెట్టగానే చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట. నేనైతే సింగిల్ హ్యాండ్తో చేశాను ఇది, ఎందుకంటే ఒక హ్యాండ్తో వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి. సో ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడాను నీట్గా వచ్చేసాయి అనమాట. చాలా వెంటనే వచ్చాయి, చూసారు కదా. నేను ఏ వీడియోని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అట్లా ఏం చేయలేదన్నమాట. చాలా త్వరగా వచ్చేసాయి. ఈ 4 ఎగ్స్ అయితే నేను రెడీగా పెట్టేసుకున్నాను. సో నీట్గా. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వీటిని ఎగ్స్ని నేను కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. సేమ్ అదేవిధంగా ఒక ఆనియన్ చిన్న పీస్ అనమాట అది. సో దాన్ని కూడా నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక్క మిర్చి తీసుకున్నాను అనమాట. వాటన్నిటిని కూడా కట్ చేసుకుంటున్నా ఈ విధంగా. అది అయిపోయిన తర్వాత బాండి పెట్టేసుకొని దాంట్లో నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో మన ఇష్టం, ఆయిల్ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి ఆనియన్స్ అండ్ మిర్చి అయితే దీంట్లో ఫస్ట్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. కొంచెం నోటికి పచ్చి పచ్చిగా తింటేనే బాగుంటుంది అని నాకు అనిపించింది. మా మావయ్య చేసినప్పుడు అలాగే ఉందన్నమాట. సో అప్పుడు టేస్ట్ బాగుందన్నమాట. అందుకని చెప్పేసి నేను అంత డీప్ ఫ్రై అయితే చేసుకోవట్లేదు, జస్ట్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇవి ఫ్రై చేసుకుంటూ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏమి యాడ్ చేసుకోవాలి అని కూడా తీసి పెట్టుకుంటున్నాను. అంత ఎక్కువ ఐటమ్స్ కూడా దీనికి పట్టవన్నమాట. చాలా తక్కువ మన ఇంట్లో ఉన్నవి మాత్రమే.
అవి ఏంటంటే కారం, పసుపు, ఉప్పు, లాస్ట్లో నేను కొంచెం అయిపోయిన తర్వాత గరం మసాలా వేసాను అనమాట. అది కూడా చూస్తారు మీరు. అది కూడా నేను చాలా తక్కువగా వేసుకున్నాను. ఇవన్నీ కూడాను ఎక్కువగా తినేవాళ్ళు తినచ్చు. అండ్ మీరు సాల్ట్ చూసినట్లయితే నేను చాలా తక్కువ వేసాను అనమాట. ఎందుకంటే ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ నేను సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువ సాల్ట్ వేసుకోలేదు, తక్కువ వేసుకున్నాను అనమాట. ఆనియన్స్కి సరిపడా వేసుకున్నాను. అవి జస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, కారం, అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా ఆనియన్స్లో ఫ్రై అయిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఎగ్ అయితే వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని ఈ మసాలా అంతా పట్టేలాగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, నేను చాలా కొంచెం గరం మసాలా వేసుకున్నాను, అంత ఎక్కువ వేసుకోలేదన్నమాట. సో అది కూడా వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకొని అలాగే ఒక 5 minutes అట్లాగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ మసాలాలు ఇవన్నీ కూడా ఎగ్కి పట్టేంత విధంగా సో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా, ఈ ఎగ్ రెసిపీ మా మామయ్య చాలా స్పెషల్ రెసిపీ అనమాట. మా మామయ్య చికెన్ పకోడీ కూడా బాగా చేస్తారు. అండ్ ఇది నాకు బాగా ఇష్టం అనమాట, చికెన్ పకోడీ, అలాగే ఈ ఎగ్ రెసిపీ అనమాట. సో అందుకని చెప్పేసి ఇది మా ఇంట్లో ట్రై చేశాను. సో నాకైతే చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ కూడా. మీ అందరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.